మ్యామ్ మనం రీసెంట్‌గా ఒకటి విన్నాం. ఒక డాక్టర్ తన ట్రేడింగ్‌లో ఒక 14 క్రోర్స్ పోగొట్టుకున్నారని అవును. జెప్పేసి. సో, అవును. దేనివల్ల అని అంటారు? సరిగ్గా అవగాహన లేక, లేకపోతే అందులో మంచి రిటర్న్స్ ఒక 20% అలా మంచి రిటర్న్స్ వస్తాయని జెప్పేసా? ఒక డేటా గురించి నేను కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తానండి. సెబీ అయితే చాలా కన్సర్న్. ఇప్పుడు మీరు హ్మ్. పెట్టిన ఈ పాయింట్ మీదే సెబీ కూడా ఎక్స్‌చేంజెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఎన్ఎస్‌సి గాని, బీఎస్‌సి నుంచి గాని. అసలు రీటైలర్స్ ఈ ఇయర్ 24, 25లో ఎంత లాస్ అయ్యారో క్యాన్ యూ ఇమాజిన్? 1 ఇయర్‌లో 1,00,000 క్రోర్ లాస్ అయ్యారు. 1,00,000 క్రోర్. 1,00,000 క్రోర్. మీరు 14 క్రోర్స్ అదొక పార్ట్ అన్నమాట హ్మ్. అందులో. 1,00,000లో 14 క్రోర్స్ ఒక పార్ట్. హ్మ్. అంతే కదా! 1,00,000 క్రోర్ రీటైలర్స్ మనీ అనేది చక్కగా వాళ్ళకి ఎంత హార్డ్ అండ్ మనీ అండి. అంతలాగా పోగొట్టుకుంటున్నారు అనేది అంటే 91% ఆర్ మేకింగ్ లాసెస్. ఈ ట్రేడింగ్ అనే ఎందులో ఏదైతే మనకి వర్డ్‌లోకి వచ్చేసారో ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈ ట్రేడింగ్, ఈ సెటప్‌లోకి ఎవరైతే హయ్యర్ రిటర్న్స్ కోసమే వస్తారు కదండీ. అవును. సో, ఎవరైతే ఈ సెటప్‌లోకి వచ్చేసారో గుర్తుపెట్టుకోండి 100లో 10 మంది మాత్రమే మేబీ దే మైట్ మేక్ సమ్ మనీ. బట్ రెస్ట్ ఆఫ్ ది 90 అంటే 10 మంది కూడా కాదండి 9 మందే. 9 మంది. ఈ మిగతా అందరూ కూడా సో, అందరూ కూడా ఈ 9 మంది కూడా లాసే బేర్ చేస్తున్నారు అని చెప్పి ఒక షాకింగ్ రివీల్ చేశారు ఎక్స్‌చేంజెస్ వాళ్ళు. సో, నౌ సెబీ ఇది ఎప్పటి నుండో స్టార్ట్ చేసిందండి. అంటే ఈళ్ళని తగ్గించాలి. ఈ ట్రేడింగ్‌ని తగ్గించాలి. ఎస్పెషల్లీ రీటైలర్స్‌కి కొంచెం యాక్సెసిబిలిటీ దూరం చేయాలి ఈ ట్రేడింగ్‌కి. అంటే దానికి కాంట్రాక్ట్ సైజులు పెంచారు. తర్వాత స్ప్రెడ్ క్యాలెండర్ స్ప్రెడ్ తీసేశారు. లాట్ సైజులు పెంచారు. మార్జిన్స్ పెంచారు. ఇలా చాలా ఇప్పుడు ఎక్స్‌పైరీలు కూడా తీసేశారు. చాలా వరకు ఎక్స్‌పైరీస్ కూడా తీసేశారు. అయినా సరే మళ్ళీ 24, 25లో సేమ్ డేటా. అయినా ఎందుకు ఇంతలాగా ట్రేడ్ చేస్తున్నారు? ఎందుకు ఇంత వాల్యూమ్స్ అయితే టూ మచ్ వాల్యూమ్స్‌తో ట్రేడ్ చేస్తున్నారండి. సో, ఎందుకు ఇంత ట్రేడ్ చేస్తున్నారు? ఇంకా వీళ్ళని ఎలా ఆపాలి అంటే దేర్ ఈస్ అనదర్ కన్సల్టేషన్ ఈస్ గ్రోయింగ్ అప్ అండి. అది టాక్స్ అనేవి, డిస్కషన్స్ అనేవి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ